సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆలు ఫింగర్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక 3 ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి పెట్టుకున్నానండి. మెత్తగా ఉడకాలండి. వీటిని మంచిగా మొత్తం మెతుపుకుందాం. ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. అసలు ఉండలేం లేకుండా ఉండాలండి. మెత్తగా ఉండాలి. ఇది ఇలా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో తగినంత ఉప్పు కారంలు వేసుకుందాం. సాల్ట్ అండి, ముందు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ కారం అండి, తక్కువ వేసాను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి, ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి ఇది పల్లీలు నువ్వుల పొడి అండి, 1 స్పూన్ తీసుకుంటున్నాను. వాటిని వేయించి పొడి చేసుకున్నానండి, అదొక స్పూన్ వేసాను. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. మనకి ఇవి క్రిస్పీగా ఉంటాయండి, అందుకోసమే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసి 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మెత్తగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కొద్దిగా పిండి తీసుకుంటూ మనం ఫింగర్స్ లాగా చేసుకోవాలండి. కొద్దిగా తీసుకోవాలండి. ఇలా కొద్దిగా తీసుకుంటూ ఇలా ఫింగర్స్ లాగా చేసుకోవాలి. చూడండి, చాలా సింపుల్గా ఇలా చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఇలా చేసుకుందాం. చూడండి, ఇలా చేసుకొని నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే లోపల ఉడకవు, అందుకోసమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకుంటూ 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మనం. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా బాగా తింటారు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.